హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి 2 రోజుల్లో చల్లంగి అమావాస్య అయితే రాబోతుందండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున ఈ ఒక్క దీపం పెడితే చాలండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, మంచం పైన ఉన్నవారిని సైతం తిరిగి లేచి తిరిగేలా చేసే ఒకే ఒక దీపం అండి. అంత విశేషం ఈ దీపానికి అయితే ఉంది. అయితే ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టాలి, ఒకవేళ ఈ రోజు ఈ దీపం పెట్టడానికి కుదరని వాళ్ళు మళ్ళీ ఏ రోజు పెట్టాలి అనే విషయాలన్నీ కూడా చెప్తానండి. అలాగే ఈరోజు నీటిలో ఈ ఒక్క పదార్థం వేస్తే చాలండి, మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందండి. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు 3 పనులైతే చేయాలండి. అవి కూడా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ విషయాలన్నింటి కోసం కూడా తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి అమావాస్యకి కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. అయితే ఈ చల్లంగి అమావాస్య రోజున మాత్రం ఒక దేవుడిని అయితే పూజించాలి. ఆ దేవుడు ఎవరు, మనం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. చల్లంగి అమావాస్య అనేది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే చల్లంగి అమావాస్య అని అంటారండి. దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో జనవరి 29వ తేదీన బుధవారం వస్తుందండి. ఇంకా అమావాస్య తిథి అనేది జనవరి 28వ తేదీన రాత్రి 7:30 నుండి స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే 29వ తేదీన సాయంత్రం 6:51 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం కూడా ఈరోజు కలిసి వస్తుంది. అయితే దాని టైమింగ్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అయితే ఈ అమావాస్యకి చల్లంగి అమావాస్య అని పేరు ఎలా వచ్చిందంటే, చల్లంగి అనేది ఒక ఊరండి, ఒక గ్రామం. ఇదైతే మనకి కాకినాడ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ రోజున గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుందండి. అందుకని ఈ రోజు ఇక్కడ గోదావరి నది స్నానం అత్యంత పవిత్రమైనదని చెబుతారు. ఈరోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయండి. సముద్ర స్నానం కుదరని వారు కనీసం నదీ స్నానం చేసినా ఉత్తమం. అయితే ఈ ఏడాది కుంభమేళ సందర్భంగా ఇక్కడ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యమని మన పండితులు అయితే చెబుతున్నారు. అందుకని ఈ అమావాస్యని చల్లంగి అమావాస్య అని అంటారండి. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. అదేంటంటే విష్ణుమూర్తి ఈరోజు శ్రీ వైద్య వీర రాఘవ స్వామివారుగా అవతరించారండి. మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు అవతరించారండి. అయితే ఈ స్వామివారి కోసం చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ స్వామివారి టెంపుల్స్ అనేవి మనకి ఎక్కువగా అయితే లేవండి. 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, స్వామివారు ఎవరు, స్వామివారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనకి రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి మనకి కానీ మన ఇంటికి కానీ తగిలిన దిష్టి దోషాలన్నీ తొలగిపోవాలి, నరగోస నరపీడ అన్నీ కూడా పటాపంచలైపోవాలి అని అంటే మన ఇంటి ముందు రాక్షస బొమ్మలు లాంటివి కాకుండా ఇలా వట్టివేర్ల వినాయకుడిని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. నరుల చూపుకి నల్లరాయి అయినా సరే పగులుతుందని అంటారండి. అందుకని అలాంటి చెడు దృష్టి అది మన పైన కానీ మన ఇంటి పైన కానీ పడకుండా ఉండాలంటే తప్పకుండా మన ఇంటి ముందు కానీ లేదంటే మనం ఇంటి లోపల హాల్లో అయినా సరే ఈ వట్టివేర్ల వినాయకుడిని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇది వట్టివేర్లతో తయారు చేసినటువంటి వినాయకుడు కాబట్టి చాలా మంచి సువాసన వస్తుందండి. మీలో వట్టివేర్లు కోసం తెలిసిన వారికి అయితే బాగా తెలుస్తుంది. వట్టివేర్లు అనేవి చాలా మంచి సువాసన అయితే వస్తాయి. మీరు కావాలి అనుకుంటే పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి. అలాగే మీకు వ్యాపార స్థలాలు అవి ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అయితే వీటిల్లో సైజెస్ కూడా ఉంటాయండి. మీకు నచ్చిన సైజు మీరు తెప్పించుకోవచ్చు. అలాగే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయండి. దీన్ని నేను ఎక్కడ తెప్పించుకున్నాను చెప్పలేదు కదా, శ్రీ లక్ష్మీ గణపతి ఆన్లైన్ పూజా స్టోర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నాను. వారి కాంటాక్ట్ డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఈ అమావాస్య రోజున ఒక దీపం అయితే పెట్టుకోవాలని చెప్పాను కదండి. అయితే ఆ దీపం ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోండి. దీంట్లో కొద్దిగా బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఆల్రెడీ బియ్యం పిండి ఉన్నట్లయితే బియ్యం పిండి వేసుకోండి. లేదంటే కొద్దిగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ బియ్యమైనా సరే వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పంచదార అయితే వేసుకోవాలండి. పంచదార వేయచ్చు, లేదంటే మన దగ్గర షుగర్ చిప్స్ ఉంటాయి కదండి అవైనా వేయచ్చు, లేదంటే పటికి బెల్లం వేయచ్చు.
మేము షుగర్ తినమండి అని అనుకునేవారు బెల్లం కూడా వేయచ్చు. వీటితో పాటుగా 2 కానీ 3 కానీ యాలకులు వేసుకోవాలండి. అయితే ఇవన్నీ కూడా ఇంతే క్వాంటిటీలో వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు ఎంత కావాలో ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక దీపమే పెడుతున్నాం కాబట్టి మరీ అంత ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోండి. మెత్తని పౌడర్ అయితే చేసుకోవాలి. దీనిలో యాలకులు వేసాం కదండి, మూత తీయగానే ఎంత మంచి సువాసన వస్తుందంటే చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంతో దీపం ఎలా పెట్టాలని చూపిస్తాను. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి. ముందుగా అయితే నేను ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. ఎందుకంటే మనం స్వామివారికి పూజ చేసి ఈ దీపం అయితే పెడతాము. అందుకని నేను ఇక్కడ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. అయితే మీరు పీఠాన్ని అయితే ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మీ పూజా మందిరంలో మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు, లేదంటే పీఠం ఏర్పాటు చేసైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ దీపం ఎలా పెట్టాలి, స్వామివారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ఈ చొల్లంగి అమావాస్య రోజున శ్రీ వైద్య వీర రాఘవ స్వామివారిని పూజిస్తున్నాం కాబట్టి ఆ స్వామివారి ఫోటో ఉంటే పెట్టుకోండి. ఆ స్వామివారు ఎలా ఉంటారనేది నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. స్వామివారు ఇలా శేషతల్పంపై శయనించి ఉంటారండి. పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు. నాకు తెలిసి స్వామివారి ఫోటో అనేది అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు పెట్టుకోండి. లేనివారు మీ దగ్గర గోవిందరాజు స్వామివారి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే అనంత పద్మ స్వామివారి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చండి. ఈ స్వామివార్లు శయనించే ఉంటారు కాబట్టి ఇలాంటి ఫోటోలు ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఇలాంటి ఫోటోలు ఏమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చండి, లేదంటే కలియుగ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఉన్నా సరే పెట్టుకోవచ్చు. నా దగ్గర కూడా వైద్య వీర రాఘవ స్వామివారి ఫోటో అయితే లేదండి. అందుకనే నా దగ్గర ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి శేషతల్పంపై ఆసీనులై ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకుంటున్నానండి. విష్ణుమూర్తి రూపాల్లో ఏ రూపమైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. మీ పూజా మంత్రంలో ఎలాగూ వెంకటేశ్వర స్వామివారి ఫోటో కానీ లేదంటే విష్ణుమూర్తి ఫోటో అయినా సరే ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి దగ్గరే మీరు చక్కగా పూజ అనేది చేసుకొని దీపం అయితే పెట్టుకోండి. ఇంకా ఈ వైద్య వీర రాఘవ స్వామివారు సకల జీవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి స్వామివారు వెలిసారండి. స్వామివారు శయనించి ఉన్నటువంటి రూపంలో స్వామివారు శిరస్సు కింద ఔషధాల పెట్టె ఉంటుందండి. అనారోగ్యంతో ఉన్నవారు ఆ స్వామివారి గుడికి వెళ్ళి ఆ స్వామివారికి దండం పెట్టుకుంటే చాలండి, ఎంతటి అనారోగ్యమైనా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ఆ స్వామివారే కాదండి, ఆ స్వామివారు ఉన్నటువంటి గుడి ప్రాంగణం కూడా ఎంతో శక్తివంతమైనదండి. ఆ స్వామివారి గుడికి వెళితేనే మన రోగాలన్నీ కూడా మటుమాయమవుతాయి. స్వామివారు ఉన్నటువంటి గుడిలో రోగహరణ శక్తి అయితే ఉంటుందండి. అందుకని మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారి గుడికి వెళ్ళాలని అంటారండి. అయితే స్వామివారి గుడులు అనేవి ఎక్కువగా అయితే లేవు, 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. మొదటిది తమిళనాడులోని తిరువల్లూరులో స్వామివారి గుడి అయితే ఉందండి. ఇంకా రెండోది నెల్లూరులో రామ్నగర్లో ఉంది. ఈ 2 చోట్లే వైద్య వీర రాఘవ స్వామివారి కొలువై ఉన్నారు. మనం ఆ స్వామివారి గుడికి వెళ్ళలేకపోయినా సరే మనం ఇంట్లోనే ఆ స్వామివారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. స్వామివారి ఫోటో కూడా మీకు దొరకకపోయినట్లయితే నెట్లో కూడా స్వామివారి ఫోటో తీసి ప్రింట్అవుట్ తీసుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. చాలా పవర్ఫుల్ దేవుడు అండి. మన ఇంట్లో వారికి ఎవరికైనా సరే బాగోకపోయినట్లయితే వారి తరపున మనమైనా సరే పూజ చేయొచ్చండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యం ఉంటే మనకి అన్నీ ఉన్నట్లేనండి. అయితే ఈ పూజ 29వ తేదీన ఉదయం వేళల్లో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉదయం మీకు వీలైతే ఉదయం చేయండి, లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాల వలన కానీ ఆటంకం వలన కానీ ఆడవారికి ఈరోజు కుదరకపోయినట్లయితే ఇంట్లో ఉన్న మగవారి చేత అయినా సరే ఈ దీపం పెట్టించడానికి ప్రయత్నించండి. అలా కూడా మాకు కుదరదండి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చే అమావాస్యకి స్వామివారికి పూజ చేసుకొని ఈ దీపం మీద పెట్టుకోవచ్చు. అయితే మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్తో మనం పిండి ప్రమిదలు చేస్తాం కదండి, అలా అయితే చేయకూడదు. ఇలా పొడి పిండే ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మధ్యలో చిన్న గుంతలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వడ్డించాలండి. మిగిలిన ఏ నూనె వేసినా సరే ఈ పిండి పీల్చేసుకుంటుందండి. అందుకని ఆవు నెయ్యి మాత్రమే వేయాలి. కొద్దిగా వేసుకోండి, అయిపోయినప్పుడల్లా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పువ్వు ఒత్తులు పెట్టుకోవాలండి. కొంబ ఒత్తులు అంటారు కదా, అది ఒక ఒత్తు తీసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఈ విధంగా దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వులతో దీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ పిండిని ఏం చేయాలనేది చెప్తాను. అమావాస్య కదండి, అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. అందుకని ఈ రోజున స్వామివారితో సహా అమ్మవారిని కూడా పూజించాలి. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగాలి అని అంటే
అమ్మవారి కటాక్షం తప్పనిసరిగా కలగాలి. స్వామివారు ఆరోగ్యాన్ని, అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అందుకని స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. మొదటిది ఇలా స్వామివారి దగ్గర ఇలా పిండి దీపం అయితే పెట్టుకోవాలండి. ఇంకా రెండోది స్వామివారి గుడిలో ఒక కోనేరు ఉంటుందండి, అంటే ఒక పుష్కరిణి ఉంటుంది. అది చాలా శక్తివంతమైనది. ఆ పుష్కరిణిలో ఒక పదార్థం వేస్తే మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయండి. అలాగే సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. అయితే ఆ పదార్థం ఏంటనేది చెప్తాను. దానికన్నా ముందుగా ఆ పుష్కరిణిని మనం ఇంట్లోనే ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ఇత్తడి పాత్రతో కానీ రాగి పాత్రతో కానీ ఇలా నిండుగా నీళ్ళు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే తప్పనిసరిగా తులసి దళం అయితే ఆ నీటిలో ఉంచండి. ఆ నీటిలో చెయ్యి పెట్టి గంగా 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 అని 3 సార్లు ఆ గంగాదేవిని ఆహ్వానించండి. స్వామివారి గుడిలో ఉన్నటువంటి పుష్కరిణిని మనం ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాము. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. ముందుగా అయితే నేను పూజకు కావాల్సినవన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలండి. పిండి దీపం కాకుండా మామూలు దీపపు కుందులు పెట్టుకుంటారు కదా, అవి వెలిగించుకొని ముందుగా ఆది దేవుడైనటువంటి వినాయకుడికి పూజనైతే చేసుకోవాలండి. నేను ఇక్కడ వినాయకుడిని పెట్టుకోలేదు. మీరైతే తప్పనిసరిగా మీ పూజా మందిరంలో వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే స్వామి అమ్మవార్లకి పూజనైతే చేసుకోండి. వినాయకుడి పూజ అయిన తర్వాత పిండి దీపం వెలిగించి ఆ తర్వాత స్వామివారికి కొద్దిగా అక్షింతలు స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అలాగే మనం వెలిగించిన ఈ పిండి దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ దీపానికి దండం పెట్టుకోండి. స్వామివారికి అమ్మవారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఎర్రని పువ్వులతో స్వామివారి అష్టోత్తరాలు అంటే శ్రీ వైద్య వీరరాఘవ స్వామి అష్టోత్తరాలు ఉంటే చదువుకోండి. లేదంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అష్టోత్తరాలు, లేదంటే గోవిందనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలా మీకు ఏవి వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ స్వామి అమ్మవారికి పువ్వులతో అక్షింతలతో పూజనైతే చేసుకోండి. లేదంటే శ్రీ వైద్య వీర రాఘవ స్వామియే నమః అని 108 సార్లు అనుకుంటే సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా మూడవది స్వామివారి పూజలో ఒక కడియం పెడతారండి. అది కూడా వెండి కడియం పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ కడియాన్ని ఆరోగ్యం బాగాలేని వారు చేతికి ధరిస్తారు. అయితే ఈ కడియం అందరూ పెట్టవలసిన అవసరం ఏమీ లేదండి. ఎవరైతే ఆరోగ్యం బాగోకుండా ఉంటుందో, ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుందో వాళ్ళు మాత్రం తప్పకుండా కడియం అయితే స్వామివారి పూజలో పెట్టుకొని ధరించండి. అయితే ఈ కడియం కూడా ఎంతో వెయిట్ ఉండేది, ఎక్కువ డబ్బులు ఉండేది కొనుక్కోవాల్సిన పనేమీ లేదండి. ఒక వెండి తీగ వెండి కడియంలాగా చుట్టి మనకి మార్కెట్లో జ్యువెలరీ షాపుల్లో దొరుకుతాయండి. మీరు అది తెచ్చుకొని పూజలో పెట్టుకున్న తర్వాత ఆ కడియాన్ని ధరించవచ్చు. అయితే పూజలో పెట్టేటప్పుడు ఆ కడియానికి ఒక కడియం సరిపోతుందండి. ఆ కడియానికి కొద్దిగా పసుపు, కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు ఉంచి అక్షింతలు వేసి అలాగే తులసి దళాన్ని కూడా ఆ కడియం దగ్గర ఉంచి స్వామివారి పూజలో ఉంచండి. పూజ అయిన తర్వాత ఎవరైతే ఒంట్లో బాగోలేదో వారికి ఈ కడియాన్ని ధరింప చేయండి. మీకు బాగోకపోతే మీరే ధరించవచ్చు. లేదంటే మీ ఇంట్లో వారు ఎవరికైనా సరే ఈ కడియాన్ని ఇచ్చి ధరింప చేయవచ్చు. వారి తరపున మీరే ఈ కడియాన్ని పెట్టి పూజ చేసుకున్న తర్వాత వారికి వేయొచ్చండి. అయితే ఈ కడియాన్ని ఎప్పుడు వరకు ఉంచుకోవాలనంటే మగవారైతే అలా చేతికి ఉంచుకోవచ్చండి. అదే ఆడవారికి వేస్తున్నట్లయితే ఆడవారికి మధ్యలో ఆటంకాలు అనేవి వస్తాయి కాబట్టి అంటు ముట్టు లాంటివి ఏమి కూడా దానికి తగలకూడదండి. అలాంటప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అంటే కడియం వేసుకున్న తర్వాత 3 రోజుల వరకు అలా చేతికి ఉంచుకొని తర్వాత ఆ కడియాన్ని తీసి మీ పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి. అలా ఎంతమందికి ఆరోగ్యం బాగోకుండా ఉంటుందో అన్ని కడియాలు పెట్టుకోవచ్చండి. అయితే ఇది వెండి కడియమే పెట్టాలని ఏమీ లేదండి, రాగి కడియం కూడా పెట్టొచ్చు. అయితే ఈ కడియం జీవితాంతం మన దగ్గరే ఉంచుకోవాలని అంటే కాదండి. మనం మన జీవిత కాలంలో ఎప్పుడైనా ఆ వైద్య వీర రాఘవ స్వామి వారి గుడికి వెళ్ళినట్లయితే ఆ గుడిలో ఈ కడియాన్ని స్వామివారికి అక్కడ హుండీలో సమర్పించాలండి. అది ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చండి. మనం ఇన్నే రోజుల్లో వెళ్ళాలని ఏమీ లేదు. మన జీవిత కాలంలో ఎప్పుడైనా సరే మనం ఆ స్వామివారి గుడికి వెళ్తాం
ఉంచుతామని అనుకుంటే ఆ స్వామివారి అంతవరకు మన పూజా మందిరంలోనే ఉంచుకొని ఆ తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గుడిలో ఈ కడియాన్ని సమర్పించవచ్చు. అలా మేము ఎప్పటికీ వెళ్ళలేమండి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాల్లో స్వామివారికి సమర్పించవచ్చండి. అక్కడ ఉన్న హుండీల్లో మీ దగ్గర ఉన్న ఈ కడియాన్ని వేసేవచ్చు. ఇలా వేసిన తర్వాత మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకుంటే ఆ స్వామివారే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిస్తారండి. ఎవరికైతే ఆరోగ్యం బాగోకుండా ఉంటుందో వారైతే పూజలో కడియం అయితే పెట్టుకోండి, లేదంటే మామూలుగా ఈ పిండి దీపం అయితే పెట్టుకోండి. అయితే ప్రతి సంవత్సరం స్వామివారికి పూజ చేసుకున్న వారు అదే కడియాన్ని ఒకసారి పాలల్లో శుద్ధి చేసి మళ్ళీ అదే కడియాన్ని మీరు పూజలో ఉంచుకోవచ్చండి. లేదంటే కొత్త కడియమైనా సరే తెచ్చి మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారి గుడిలో బలిపీఠం పైన ఉప్పు మిరియాలు వేస్తారండి. స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించి అలా ఉప్పు మిరియాలు స్వామివారికి సమర్పిస్తారు. ఉప్పు మిరియాలు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటినీ కూడా పోగొడుతుందండి. అలాగే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అందుకని స్వామివారి దగ్గర ఇలా ఒక చిన్న బౌల్లో కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాలు కూడా దానిలోనే వేసేయండి. ఈ రెండింటిని స్వామివారి పూజలో ఉంచి స్వామివారికి సమర్పించాలి. అయితే ఈ ఉప్పు కొత్త ఉప్పు అయితే మంచిదండి. మనం వంటల్లో వాడేది కాకుండా కొత్తగా తెచ్చుకున్న ఉప్పు కానీ లేదంటే మనం ఐశ్వర్య దీపం కోసం వాడుకోవడానికి పక్కన సపరేట్గా పెట్టుకుంటాం కదా, ఆ ఉప్పు అయినా సరే వేయచ్చు. అలాగే ఇంకొక బౌల్లో కూడా కాస్త ఉప్పు మిరియాలు వేసి మన ద్వారబంధం బయట సైడ్ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని కూడా అది లాగేసుకుంటుంది. అమావాస్య రోజు చేసే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేయొచ్చండి. అంటే మనం ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టడం, పిల్లలకి దిష్టి తీయడం ఇవన్నీ చేస్తాం కదండి, అవన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు. అలాగే పితృదోషాలు అవి తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలు వదలడం అది చేస్తే చాలా మంచిది. ఈ రోజు ఎవరికైనా సరే అన్నదానం చేస్తే చాలా మంచిదండి. మన ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపించకుండా ఏదో ఒక సహాయం చేసి వారిని పంపించండి. ఇంకా స్వామి అమ్మవారికి నైవేద్యంగా నేను ఇక్కడ చలిముడి పెడుతున్నానండి. అలాగే పళ్ళు కూడా పెడుతున్నాను. ఇలా ఏవైనా సరే పెట్టొచ్చండి. పులిహోర, పరమాన్నం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం, పాలన్నం, ఇలా ఏవైనా సరే మీరు చేయగలిగేది ఏదైనా సరే చేసి స్వామి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే బెల్లం మొక్క అయినా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో స్వామి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత రాత్రి వేళలో భోజనం అనేది చేయొచ్చు. మేము అలా ఉండలేమని అనుకుంటే భోజనం చేసైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. అలాగే ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం లాంటివి ఏమీ కూడా చేయకూడదండి. అలాగే పిల్లల్ని గసరడం, ఎవరితో అయినా సరే గొడవలు పడడం లాంటిది అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఈ అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున మౌనంగా మీకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాలపైన వేసి చేతులు జోడించి ఆ స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం స్వామివారికి ఎదురుగా ఏర్పాటు చేసుకున్న ఈ పుష్కరిణిలో ఒక పదార్థం వేయాలని చెప్పాను కదండి. అదేంటంటే ఒక చిన్న బెల్లం మొక్కని చేతిలోకి తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న బెల్లంని ఆ నీటిలో వదిలిపెట్టేయాలండి. ఆ తర్వాత ఆ పుష్కరిణికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే, ఆరోగ్యం కానీ, సంతానం కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, కోర్టు గొడవలు కానీ, ఇలా ఏదైనా సరే కోరుకోండి, తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా చేయాలండి. 3 సార్లు ప్రదక్షిణ చేయాలి కాబట్టి పూజలో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ బెల్లంని నీటిలో వదిలిపెట్టేయండి. ఈ విధంగా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. మాకు ఇంతవరకు తెలియదండి, ఈ స్వామివారి పేరు ఇప్పుడే వింటున్నాము, మేము ఎప్పుడు చేయలేదు అని అనుకునేవారు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే ఆ స్వామివారి మహిమ గురించి తెలుస్తుంది. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయ్యాక మనం పెట్టుకున్న ఈ పుష్కరిణి జలం ఉంది కదండి, ఈ జలాన్ని కొద్దిగా అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇంటిల్ల పాద అందరూ కూడా దీంట్లో బెల్లం వేస్తాం కాబట్టి ఈ జలం చాలా తియ్యగా ఉంటుందండి. అందరూ కూడా స్వీకరించండి. ఇంకా ఏమైనా మిగిలితే ఎవరికైనా ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. అలాగే స్వామివారి పూజలో పెట్టిన పిండి దీపం కూడా కొండెక్కిన తర్వాత దీంట్లో ఉన్న ఒత్తి తీసేసి ఈ పిండి
ఇందులో కొద్దిగా పాలు కానీ వాటర్ కానీ వేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. దీంట్లో మనం పంచదార యాలకులు అన్నీ వేసాం కాబట్టి దానికి తోడుగా మనం నెయ్యి కూడా దీపానికి వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. అందరూ కూడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇంకా ఎవరికైనా పంచిపెడితే పంచిపెట్టండి. ఇంకా ఏమైనా మిగిలితే ఆవుకి కానీ లేదంటే చీమలకి కానీ పెట్టేయండి. ఇంకా స్వామివారి పూజలో ఉంచిన ఉప్పు మిరియాలు ఇవి మీరు ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఈ విధంగా చొల్లంగి అమావాస్య రోజున మనకున్న ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఏ సమస్య ఉన్నా సరే ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని దీపం పెట్టుకొని నీటిలో బెల్లం ముక్క అయితే వేయండి. అన్ని సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ పూజ చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేయొచ్చండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.